మిషన్ కాకతీయ ఫేజ్ 1 సక్సెస్ అయిందన్నారు మంత్రి హరీష్ రావు. మిషన్ కాకతీయ సదస్సులో పాల్గొన్న హరీష్ మిషన్ కాకతీయకు కేంద్రం, వరల్డ్ బ్యాంక్ నుంచి అభినందనలు వచ్చాయన్నారు. రైతులు స్వచ్ఛందంగా మట్టి తీసుకువెళ్లడంతో 400 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయన్నారు. విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. ఫేజ్ 1 అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఫేజ్ 2 పనులకు అధికారులు సిద్ధం కావాలన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇలా విజయవంతమైందంటే దాంట్లో మీ అందరి కృషి, వివిధ శాఖల సహకారం, ముఖ్యంగా ఈ కార్యక్రమం బాగా విజయవంతమైంది. ఇంత పెద్ద ఎత్తున చెరువులు చేపట్టడం అనేది గతంలో ఎప్పుడు కూడా జరిగేది కాదు. 23 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాల్లో ఇచ్చింది 1400 కోట్లు. కానీ ఈరోజు మనం కేవలం 9 జిల్లాల్లో ఈ ఒక్క సంవత్సరం మనం ఇచ్చినటువంటి మంజూర్లు 2237 కోట్లు. మన తెలంగాణ ప్రభుత్వం ఈ చెరువులకు, చిన్న నీటిపారుదల శాఖకు ఎంత ప్రియారిటీ ఇచ్చిందో ఈరోజు మనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఈ అవకాశాన్ని పనిలాగా కాకుండా ఒక ప్రజాసేవగా, ఒక సామాజిక బాధ్యతగా కష్టపడి పనిచేసి ఈ యొక్క మనం కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఇష్టపడి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో మన బాధ్యత ఉంది. ఫేజ్ 2కు ఇంకా ఎఫెక్టివ్గా ఎట్లా పనిచేద్దాం, ఇంకా బాగా మన ఇరిగేషన్ శాఖ ద్వారా తెలంగాణ రైతాంగానికి ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించే విధంగా వచ్చే సంవత్సరం మంచి వర్షాలు పడితే అద్భుతమైనటువంటి ఫలితాలు, ఫేజ్ 1, ఫేజ్ 2 ఫలితాలు కలిపి 9 జిల్లాల తెలంగాణకు మనం అందించే విధంగా ఈ రోజు మనం కార్యోన్ముఖులమై ఇక్కడి నుంచి కదలాల్సినటువంటి అవసరం ఉంది. జనవరి నెలాఖరు కల్లా, అంటే మొత్తం కాదు, అంటే ఫేజ్డ్ మేనర్గా పెట్టుకుందాం. ఎవ్రీ మంత్ ఒక 30%, 35% పెట్టుకొని నవంబర్, డిసెంబర్, జనవరి ఎండింగ్ కల్లా 100% మిషన్ కాకతీయ ఫేజ్ 2 గ్రౌండ్ కావాల్సిందే. టెండర్లు పిలవాలి, అగ్రిమెంట్లు కూడా చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ మనం మార్చిలో స్టార్ట్ అయ్యి కొంత 100% చేయలేకపోయినాం. అకాల వర్షాలు వచ్చినాయి, టైం కూడా సరిపోలేదు. కానీ ఇప్పుడు ముందస్తుగా ప్లాన్ చేసుకుంటున్నాం. గత అనుభవం మనకు చాలా నేర్చుకోగలిగినాం. మంచి అనుభవాన్ని కూడా ఫీల్డ్లో ప్రాక్టికల్గా మనం పొందాం. ఆ అనుభవాలను ముందస్తుగా ప్రారంభించుకుంటున్నాం గనక నెక్స్ట్ 3 monthsలో ఫేజ్ 1 పనులు పూర్తి చేసుకుంటూ ఫేజ్ 2 కూడా 100% చేయడానికి మనందరం కూడా సంసిద్ధులు కావాల్సినటువంటి అవసరం ఉంది.